స్కేలింగ్ ఆలస్యం చేస్తే ప్రమాదం. అవునండి, ఇది ఇప్పటికిప్పుడు ప్రమాదం కాకపోయినా రాను రాను ప్రమాదం అవుతుంది. మనం సరిగ్గా ఓరల్ హైజీన్ అంటే సరిగ్గా బ్రష్ చేయనప్పుడు పంటి మీద ఒక సన్న పొరలాగా ఫామ్ అవుతుంది. ఈ పొర సరిగ్గా క్లీన్ చేయకపోతే రాను రాను థిక్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి గారలాగా చేరిపోతుంది. ఇది ఫస్ట్ పంటికి చిగురికి మధ్యలో ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మనం రిమూవ్ చేయమో అప్పుడు గమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. చిగుళ్ళ వ్యాధి స్టార్ట్ అవ్వడం, దానివల్ల దానికి పంటిని సపోర్ట్ చేసే బోన్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. చిగుళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు దాని నుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే ఇది చింజవైటిస్ నుంచి పెరిడాంటైటిస్ అంటాం, అంటే ఆ పంటిని సపోర్ట్ చేసే బోన్ని ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు ఆ పళ్ళు లూజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి పళ్ళు లూజ్ అవ్వడం జరిగితే దాన్ని కాపాడడం చాలా కష్టం. అందుకే మనము కరెక్ట్గా 6 monthsకి కానీ ఆర్ ఎవ్రీ 1 yearకి కానీ స్కేలింగ్ చేసుకున్నట్లయితే ఈ కండిషన్స్ నుంచి మనం బయటపడవచ్చు.